బాగున్నారా? హల్లెలూయా! దేవుడు కనపడడం అనేది దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. లోకంలో అన్ని ఆధిక్యతల కంటే ఆయన సన్నిధిలో కనపడడం అంటే గొప్ప ఆధిక్యత. కాబట్టి దేవుడి ఆధిక్యత మరొకసారి ఆయన హల్లెలూయా! వార్త 7 అధ్యాయం అలాగే ఇర్మీయా గ్రంథం 29, 13. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కృపా కనికరం ఆహారం దేవుని మాట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడని ఈ మాట వాక్కు ద్వారా నీ మెల్లైన స్వరాన్ని వినడానికి నీకే మహిమ ఘనత ప్రభావాలు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 7 అధ్యాయం 7 వచనంలో మాట చదివారు కదా, రాయబడిన మాట అంటే వెదకుడి మీకు దొరుకు. అందరూ చెప్తా, వెదకుడి మీకు దొరుకు. పాత నిబంధనలో 29 అధ్యాయంలో 13 వచనంలో అక్కడ రాయబడిన మాట, మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. మీరు నన్ను ఏం చేస్తారు అంటే మనం వెతుకుట. మనం వెతికినప్పుడు దొరుకుతుందని క్రొత్త నిబంధనలో రాయబడింది. పాత నిబంధనలో వెతుకుట ద్వారా ప్రభువు మనకేం చేస్తాడట అంటే మనము ఆయన మనకు దొరకడానికి మనం ఏం చేయాలి? వెతకాలంట. వెతకమంటే ఆయన ఎక్కడికైనా పారిపోయాడా? ఏమండి? వెతకమంటే ఆయన ఎక్కడైనా పారిపోయాడా? అది కాదు సందర్భం. ఏమంటే వెతకడం అంటే ఏంటంటే ఆయన మనతోనే ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆయన? ఆ, దేవుని వాక్యం ఏమంటాడంటే చెట్టుకు మంచు ఉన్నట్టుగా, ఏమండి? చెట్టుకు మంచు అంటి ఉన్నట్టుగా నేను మీతో ఉన్నానంట. మరొకసారి అంటాడు తలకి నూనె అంటి ఉన్నట్టుగా. ఏమండి? తలకు నూనె పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? ఆ వెంట్రుకలకి అంటుకుంటుంది. అలాగే తలకు నూనె అంటి ఉన్నట్టుగా నేను మీతో ఏమై ఉన్నాను? అంటి ఉన్నాను. అలాగే ఇర్మియాలో మరొక మాట ఏమంటుంటే నడుముకు నడికట్టు వలె మిమ్మల్ని నేను, నడికట్టు ఎలా ఉంటుంది? అంటి పెట్టుకుని ఎలాగైతే ఉంటుందో అలాగే దేవుడు కూడా నిన్ను ఎలా ఉన్నాడట? అంటి పెట్టుకుని ఉన్నాడు. నిన్ను హత్తుకుని ఉన్నాడు. చెట్టుకు మంచి ఉన్నట్టుగా ఉన్నాడు. కానీ నీవు ఆయన ఏం చేయలేకపోతున్నావు? గుర్తించలేకపోతున్నావు. ఎందుకు అంటే ఆయన నువ్వు వెతికే కాబట్టి ఏం చేయట్లేదు ఆయన్ని? వెతకలేదు. నువ్వు వెతకలేకపోతున్నావు కనుకనే ఆయన నువ్వు చూడలేకపోతున్నావు. ఆయన నిన్ను హత్తుకుని ఉన్నాడు. ఆయన నీతో ఉన్నాడు. అయితే ఎప్పుడు నీకు ప్రత్యక్షం అవుతాడు? ఎప్పుడు ఆయన తెలుసుకుంటావు అంటే నీవు ఆయన్ని వెతికినప్పుడు. అంటాడు మీరు నన్ను వెతకిన ఎడల నా యొక్క విచారణ చేసిన ఎడల మీరు నన్ను ఏం చేస్తారు? కనుగొంటారు. దేవుని స్తోత్రం. ఆయన్ని మనం వెతికినప్పుడు ఆయన యొక్క మనం విచారణ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయన మనం ఏం చేస్తాం? కనుగొంటాం. ఆయన ప్రేమను, ఆయన యొక్క ప్రత్యక్షతను, ఆయన మహిమను మనం కనుగొనే వారిగా ఉంటాం. కానీ ఈ రోజున ఏమండి ఆయన మన దగ్గర ఉన్న మనతో ఉన్న వెతికే అనుభవంలో లేవు. రక్షింపబడిన ప్రారంభంలో ఆయన వెతికే అనుభవంలో ఉన్నాం. కానీ రాను 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 ఏమైపోయింది అంటే పరమగీతాల్లో షోలమ్మతి ఏమండి తన ప్రియుడి కోసం ప్రారంభంలో చాలా వర్ణిస్తూ ఉంది. నా ప్రియుడి ప్రేమ ఎలాంటిది అంటే ద్రాక్షారసము కన్నా మధురమైనది.
అలాంటి ఆ ద్రాక్షారసము కన్నా ఆ మధురమైన ఆ ప్రేమను ప్రారంభంలో అనుభవించింది. తర్వాత తన ప్రియుడొచ్చి తలుపు తడుతున్నాడంట. తలుపు తడుతుంటుంటే ఏమంటుందో తెలుసా? పరమగీతాలు 5వ అధ్యాయంలో చూద్దాం చూడండి. వచనాలు నేను చదివిస్తాను. 5వ అధ్యాయము పరమగీతాలు 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? ఏమండి? ఎందుకు వెళ్ళిపోయాడు? తలుపు తట్టినప్పుడంట ఆ 10 వచనాల్లో రాయబడింది కదా! ఆ 3వ వచనం చదవండి. 3వ వచనం. నేను వస్త్రములు తీసివేసితిని, నేను ధరింపనేలా? ఆ! మరలా దాన్ని మురికి చేయనేలా? అంటే ప్రియుడు తలుపు తడుతున్నాడంట. ఈమె అనుకుంటుందంట, నేను పడుకున్నాను. నేనిప్పుడు మరలా తలుపు తీయాలంటే ఏం చేయాలి? వస్త్రాలు ధరించాలి. నేను మరలా ఏవండి కాళ్ళు కడుక్కోవాలి. ఇలాగా ఎన్నెన్నో ఆలోచన చేసి ఏవేవో సాకులతో తలుపు తీయడం ఏం చేసిందంట? నిర్లక్ష్యం చేసింది. తలుపు తడుతుంటుంటే నిర్లక్ష్యం చేసిందంట. ఈ లోపల ప్రియుడు ఏమైపోయాడట? దాటి వెళ్ళిపోయాడు. ఈరోజు కూడా పరిస్థితి క్రైస్తవుల యొక్క జీవితంలో దేవుని పిల్లల పరిస్థితి ఎలా అయిపోయిందంటే నిర్లక్ష్యం. ఆత్మీయ జీవితం ఏమైపోయింది? నిర్లక్ష్యం. ఎవరిలో చూసినప్పటికీ కూడా నిర్లక్ష్యమే ఆత్మీయ జీవితంలో. ఒకప్పుడున్న ప్రార్థనా జీవితం లేదు. ఒకప్పుడున్న భక్తిలో పట్టుదల లేదు. ఒకప్పుడు ఏమంటే ఆయన ప్రేమ అనుభవించి, అమ్మో ఆయన ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైనది, అమ్మో ఆయన ఎంత గొప్పవాడో అని ఎన్నో చెప్పాం. కానీ రోజున ఏమండి రోజున నిర్లక్ష్యం భక్తి జీవితం ఏమొచ్చిందండి? నిర్లక్ష్యం వచ్చింది. అందుకే నిర్లక్ష్య జీవితం రావటం వల్లే సమస్యలు ఏమైపోయినాయి? పెరిగిపోయినాయి. పోరాటాలు పెరిగిపోయినాయి. అనారోగ్యాలు పెరిగిపోయినాయి. పరిస్థితులు రకరకాలుగా తారుమారు అయిపోతాయి. ఎందుకు అంటే నిర్లక్ష్యం. భక్తి జీవితంలో ఏంటంటే నిర్లక్ష్యం వల్ల ఏ కుటుంబంలో చూసినా అసమాధానమే. ఏ కుటుంబంలో చూసినా నెమ్మది, సంతోషము లేదు. ఏ కుటుంబాన్ని కదిపినా ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక భయంకర పరిస్థితులే. కారణం ఏంటంటే ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యము. ఏంటంటే ఏ కుటుంబంలో చూసినా ఆ కుటుంబాలు చూడండి, ప్రారంభము పెళ్ళైన ప్రారంభంలో ఎంత ఒకరి ఎడల ఒకరు ఎలా ఉంటుంది? ప్రేమ. భార్య అనుకుంటుంది భర్తకి ఏ రకమైన వెరైటీలు వండి పెట్టాలి, ఆ భర్తకి మంచి మంచి వంటలు నేర్చుకుని పెట్టాలనుకుంటుంది. ఒక 2-3 సంవత్సరాలు పోయిన తర్వాత ఆ ఇంట్రెస్ట్ ఉంటుందా? ఏమైపోయింది? ఏదో తింటాడులే. అలా కుటుంబంలో చూసినా నిర్లక్ష్యమే, సంఘంలో చూసినా భక్తి జీవితం ఎక్కడైనా కానీ ఏం పెరిగిపోయిందండి? నిర్లక్ష్యం పెరిగిపోయింది. నిర్లక్ష్యం. అందుకే ఆయన ప్రత్యక్షతను మనం ఏం చేయలేకపోతున్నాం? అనుకోలేకపోతున్నాం. ఈ రోజు నుంచైనా మనం మార్పు చేసుకుంటాం. మన ఆత్మీయ జీవితంలో మార్పు కలిగిన వారిగా ఉంటాం. నిజముగా ఆయన్ని వెతకడం ద్వారా ఎంత ఆశీర్వాదమో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో దావీదు ఏమంటాడంటే 63వ కీర్తనలో 1వ వచనం చదవండి. 63:1. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను నేను వెదికెదను. దేవుని స్తోత్రం. ఏమండి? దేవా నా దేవుడవు నీవే. ఎప్పుడు వెతుకుతాను? వేకువనే, ఉదయం లేవగానే ఎవరిని వెతుకుతాను? వెతుకుతాను. ఆ కింద వచనాలు ఎంత మంచి మాట రాస్తాడు. ఆయన వెతికినప్పుడు ఆయనలో ఉన్న సంతోషం గురించి అక్కడ వివరిస్తాడు. అక్కడ సరిపోతుంది. నిజంగా ఆయన వెతకడం ద్వారా వేకువనే నిన్ను నేను వెతుకుతున్నావా? రక్షించబడ్డా. ఆయన నీతో ఉన్నాడు, నిన్ను హత్తుకుని ఉన్నాడు, నిన్ను అంటి ఉన్నాడు ఆయన.
ఆయన యొక్క విచారణ చేస్తున్నావా? ఆయన వెతికినట్లయితే బైబిల్ గ్రంథంలో కొన్ని ఆశీర్వాదాలు సొంతం చేసుకుంటాం. ఎలాంటి ఆశీర్వాదాలంటే చూడండి, ఒక 3 మాటలు 4 మాటలు చెప్తాను. మొదటిది 69వ కీర్తన 32వ వచనం చదవండి. 69, 32. బాధపడువారు దాన్ని చూసి సంతోషిస్తారు. ఇక్కడ బాగా ఆలకించండి. దేవుణ్ణి వెదకువారులారా, మీ ప్రాణము తెప్పరిల్లును గాక. దేవుని స్తోత్రం. ఏమండి, దేవుణ్ణి వెతికే అనుభవంలో నువ్వు ఉన్నప్పుడు నీ ప్రాణం ఏం చేస్తాట? తెప్పరిల్లుతుంది. ప్రాణం ఏమంటే తెప్పరిల్లుతుంది. అంటే ప్రాణం అవిసిపోయి ఉంది. ఏమండి, ప్రాణం విసిగిపోయి ఉంది. దేని బట్టి? పరిస్థితులను బట్టి. పరిస్థితులను బట్టి ప్రాణము సొమ్మసిల్లిపోయి ఉంది. అయితే నీవు తెప్పరిల్లాలి అంటే నువ్వేం చేయాలి? దేవుణ్ణి వెతక. ఆయన వెతికే, ఆయన దగ్గర విచారణ చేసే అనుభవంలో ఉండాలి. ఒక సంఘటన చెప్తాను. బైబిల్ గ్రంథంలో యాకోబుకి ఇష్టమైన, ప్రేమించి చేసుకున్న భార్య పేరేం పేరు? ఎవరంట? రాహేలు. రాహేలు జ్యేష్ఠ కుమారుడు ఎవరు? రాహేలుకి జ్యేష్ఠ కుమారుడు ఎవరు? యోసేపు. దేవుని స్తోత్రం కదా. అయితే ఇప్పుడు ఈ యోసేపు అంటే యాకోబుకి చాలా ఇష్టం, చాలా ప్రేమిస్తున్నాడు యోసేపుని. ఎప్పుడైతే యోసేపుని తండ్రి అలా ప్రత్యేకించి ప్రేమిస్తున్నాడో, ఆ ప్రేమించి ఆయన కొరకు ఒక అంగీని కుట్టించాడట. ఇప్పుడు ఆ అంగీ కుట్టించడం ద్వారా తండ్రి యోసేపుని ప్రేమించడం ద్వారా సహోదరులందరికీ కూడా ఆయన మీద ఏం కలిగిందట? అసూయ, ద్వేషం, పగ. ఏంటంట? అసూయ, ద్వేషం, పగ. చాలా ప్రమాదం. ఏమండి, అయితే ఇప్పుడు వారి సోదరులంట ఈ యోసేపు మీద అసూయతో, ద్వేషంతో, పగతో రగిలిపోతూ ఉన్నారు. ఒక రోజున కాబట్టి అయితే ఇక్కడ ఒక రోజు ఏం చేశారంటే, తండ్రి దగ్గరికి ఒక అంగీని తీసుకొచ్చారు. అంగీని తీసుకొచ్చి తండ్రి చేతిలో పెట్టారు. తండ్రి చేతిలో పెట్టి, యాకోబు చేతిలో పెట్టి ఏమంటున్నారంటే, నాయనా మరి ఈ అంగీ ఎవరిదో గుర్తుపట్టు అన్నాడు. అంగీ చూడగానే ఏమన్నాడు యాకోబు? ఇది నా కుమారుడి అంగీ అని తను ఊహించుకుంటున్నాడు యాకోబు. అక్కడ కొడుకులు చెప్పలేదు ఏమి. కొడుకులు అక్కడ ఏమి కూడా మరి ఈ కొడుకుని యోసేపుని పలానా సింహాలు వచ్చినాయి, పలానా పుల్లు వచ్చి చంపేసి అని ఏం చెప్పలేదు. అన్ని చేతిలో పెట్టారు. చేతిలో పెట్టగానే ఇక్కడ యాకోబు ఊహించుకుంటున్నాడు. ఏమని ఊహించుకుంటున్నాడు? అక్కడ చదువుదాం చూడండి. అధ్యాయం 37, 31, 37. వారు యోసేపు అంగీని తీసుకుని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీని ముంచి పంపగా వారు తండ్రి వద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికేను. చూడండి 37, 31 నుంచి 34, 35 కొట్టారు. ఇది మాకు దొరికేను, అవునో కాదో నువ్వు గుర్తుపట్టమని చెప్పాడు. చెప్పిన తర్వాత అతను దానిని గుర్తుపట్టి, ఇది ఈ అంగీ ఎవరిదే? నా కుమారునిదే. దుష్టమృగము. చూడండి, ఆ కొడుకులు చెప్పారా దుష్టమృగం చంపేస్తుందని? చెప్పలేదు. ఈయన ఊహించుకుంటున్నాడు, అయ్యో నా కుమారుణ్ణి దుష్టమృగం చంపేసి ఉంటుంది. ఇంకా యోసేపు నిశ్చయముగా ఏం చేయబడ్డాడు? చేల్చబడ్డాడు. ఇంకా యాకోబు తన బట్టలు చింపుకుని కట్టుకుని అనేక దినములు తన కుమారుని నిమిత్తము ఏడ్చుచు అంగలార్చుచు అతని కుమారుని ఓదార్చుటకు యత్నము చేసిరి, కానీ ఓదార్పు పొందనల్లక మృతుల లోకములో
కుమారుని యొద్ద నేను చూస్తాను. చూడండి, ఈయన ఊహించుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే, నా యోసేపును నా కుమారుణ్ణి దుష్ట మృగాలు చంపేశాయి కనుక ఇంక నా కుమారుడు లేడు. నా కుమారుణ్ణి నేను ఒక రోజున మృతుల లోకంలోనే చూస్తాను. నేను చనిపోయిన తర్వాత ఆ మృతుల లోకంలో నా కుమారుణ్ణి చూస్తాను అని ఆ ఊహలో అలా ఏడుస్తూ, ఏమండి, ప్రభు పాదాల దగ్గర అలాగే ఏడుస్తూ గడుపుతున్నాడు. ఏమండి, యాకోబు ఊహించుకున్నాడు. కానీ ఆ ఊహ కరెక్ట్ అంటారా? ఆ ఊహ కరెక్టా? చాలాసార్లు మనం కూడా ఊహించుకుంటాం. ఏమని? ఈ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి ఇలా అయిపోతుంది. చివరికి ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి చివరికి పరిస్థితి ఇలా రకరకాలుగా చాలా మంది ఏమండి జరగబోయే దాన్ని ఊహించుకుని, లేకపోతే కొన్ని సార్లు లేనిపోని ఊహించుకుంటూ ఉంటారు. ఏం ఊహించుకుంటారు? లేనిపోని ఊహించుకుంటారు. ఒక ఆవిడంట కొండలు కడుగుతుందంట. కొండలు కడుగుతూ ఉంటుంటే ఈ లోపల ఏమండి మెళ్ళ తాడు ఉంటది కదా, ఆ తాడి తెగిపోయిందంట. తెగిపోయి కింద పడిపోయింది. పడగానే పెద్ద పెద్ద అరుపులతో ఏడ్చేస్తుందంట. పెద్ద పెద్ద అరుపులతో ఏడుస్తుంటే ఈ లోపల ఉన్నవా తన భర్త వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆవిడ అంటున్నట్టు, ఏమండి మీరు చచ్చిపోయేటట్టుగా ఈరోజు నా మంగళసూత్రం తెగిపోయింది. తెగిపోయిందంటే మీకేదో జరిగిపోద్ది. మీరు లేకపోతే, మీరు చనిపోతే నేనేమైపోతాను, నా బిడ్డలు ఏమైపోతారు అని అంట ఓ గుండె బాదుకుని ఏడుస్తూ పొగలు పెడతాం. ఎందుకని? సూత్రాల తాడు ఏమైందంట? తెగిపోయింది. తెగిపోతే చచ్చిపోతారా? కొంత తాడే కట్టదు. మన పెళ్ళి అప్పనపేటలో ఒక పెళ్లి కుదుర్చాం. వాళ్ళు అన్నారు, మేము తాడి కట్టాం, తాడి కట్టి ఫలమైతే మేము పెళ్లి చేయమన్నాం. వాళ్ళ సిద్ధాంతం అది. ఇలాగా తాడి కట్టని పెళ్ళి మన బైబిల్ వాక్యానుసారంగా ఏంటంటే వాక్యమే ప్రమాణమే. ఏమండి, తర్వాత అవన్నీ కూడా దండలైనా, బైబిల్ మార్చుకోవడాలైనా, రింగులైనా ఇవి వారి ఇష్టాలను బట్టి, వారి అభ్యంతరాలను బట్టి జరుగుతాయి. కానీ ఏమండి, వాక్యమే వివాహానికి ఆధారం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ లేనిపోయింది ఊహించుకుని ఏం చేస్తుంది? చాలాసార్లు లేనిపోని ఊహించుకుని ఏమైపోతా ఉంటాం? మనం అలసిపోతా ఉంటాం. ఇక్కడ యాకోబు ఊహించుకుంటున్నాడు, ఇంకా నా కుమారుడు నేను చూడను, నా కుమారుడు ఇంకా చనిపోయాడు అనుకుంటూ అలాగే ప్రభు పాదాల దగ్గర సొమ్మసిల్లిపోయినట్టుగా ఏడుస్తూ తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఒక రోజు వచ్చింది. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? చూడండి, ఆది కాండంలోనే కింద వచ్చిన 45, 26, 27, 26 కాండం చదవండి. యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశం అంతటికి ఏలుచున్నాడని అతనికి తెలియజేసాను. దేవుని స్తోత్రం. ఇక్కడ యాకోబు అలసిపోయిన జీవితంలో ఉన్నాడు, కానీ ప్రభు పాదాల దగ్గర ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గర విచారణ చేసేవాడుగా ఉన్నాడో ఒక రోజున ఆయనకు వార్త వచ్చింది. ఏమని? యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు అని తన బిడ్డలు, తన కుమారులు చెప్పినప్పుడంట విశేష్టుడు అయ్యాడు. ఎలా ఉన్నాడంట? విశేష్టుడు. అంటే ఏంటి? ఇది నిజమా అబద్ధమా? అసలు వీళ్ళు నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్పి? వీళ్ళు అసలు అబద్ధికులు, వీళ్ళు నోరిప్పితే అబద్ధం. ఏమండి, ఇలాంటి వారు ఇప్పుడు చెప్తున్నారంటే నమ్మాలా లేదా అన్నట్లుగా విశ్రేష్ఠుడు అయ్యారండి. తర్వాత అన్నిటినీ అతనితో చెప్పి ఇంకా చూడండి, అతడు తను ఎక్కించుకుని పోవుటకు ఏం పంపాడంట? బండ్లు పంపాడంట. బండ్లు, ఇంకా బండ్లను చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. దేవుని స్తోత్రం. దేవుణ్ణి వెదకువారులారా, మీ ప్రాణము తెప్పరిల్లును. ఇక్కడ యాకోబు ప్రాణం ఏమైంది? తెప్పరిల్లింది. ఎందుకని?
దేవుని దగ్గర విచారణ చేసే అనుభవం కలిగినాడు. దేవుణ్ణి వెతికే అనుభవంలో ఉన్నాడు. ఆ తర్వాత అధ్యాయంలో ఇక్కడ భయపడుతున్నాడు. ప్రాణం తెప్పరిల్లింది కానీ ఐగుప్తు వెళ్ళడానికి భయపడుతున్నాడు. వెళ్ళాలా లేదా అసలు? వీళ్ళు చెప్తున్నారు ఇది నిజమే అని ఆ పళ్ళని చూసి కొంచెం తెప్పరిల్లింది. కానీ దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. దేవా ఏం చేయను అని ఆయన దగ్గర విచారణ చేస్తుంటుంటే, ప్రార్థన చేస్తుంటుంటే, దేవుని సన్నిధి వెతుకుతుంటుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు రాత్రి దర్శనమందు దేవుడు యాకోబు యాకోబు అని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా నేను ఆయన నేనే దేవుడను, తండ్రి దేవుడను, ఐగుప్తుని వెళ్ళుటకు భయపడకు, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదాడు. దేవుని స్తోత్రం. కాబట్టి యాకోబు దేవుణ్ణి వెతికి అనుభవం కలిగి, దేవుని యొక్క విచారణ చేసే అనుభవం కలిగి ఉన్నాడు. కనుకనే యాకోబు ప్రాణాన్ని ఏం చేశాడు? ఆయన తెప్పరిగా చేశాడు. యాకోబు అనుకున్నాడు ఇంకా అయిపోయింది, నా కుమారుడు పరిస్థితి అయిపోయింది అనుకున్నాడు. నా కుమారుడు లేడు అనుకున్నాడు. దేవుని యొక్క వెతికి అనుభవంలో ఉన్నప్పుడు, దేవుని యొక్క విచారణ చేసే అనుభవంలో ఉన్నప్పుడు యాకోబు ప్రాణాన్ని తెప్పరిగా చేశాడు. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు అండి దేవుని కార్యాలు మనం అనుకున్నంత త్వరగా జరిగినట్టుగా ఉంటాం. ఏమంటే అడిగిన వెంటనే జరిగిపోయినట్టుగా ఉంటాం. కొన్నిసార్లు ఆయన మౌనంగా ఉంటాడు. ఇక్కడ యాకోబు ఎన్నోసార్లు యోసేపు గురించి దేవుని దగ్గర ప్రస్తావించి ఉంటాడు. కానీ ఎన్నిసార్లు ప్రస్తావించినా ఒక్కసారైనా యాకోబుతో, యాకోబు నువ్వు భయపడకు, నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు అని చెప్పాడా? చెప్పడలేదా? చెప్పలేదు. ఎందుకని? బ్రతికున్నాడని చెప్పాడు అనుకో యాకోబుకి, ఏమొద్దుడు? ఎక్కడున్నాడో చెప్పు, ఎక్కడున్నాడో చెప్పు, వదులుతాడా? వదిలేడా ఒకసారి? ఏమంటే నువ్వు నన్ను అసలు మొండోడు, ఏమంటే నువ్వు నన్ను ఆశీర్వదించు, తెల్లారిపోతుంది వదిలేయ్యా. లేదు లేదు, తొడగూడు మీద కొట్టాడంట. అయినా కానీ కుంటుకుంటా వెంబడిస్తూనే ఉన్నాడంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు యోసేపు బ్రతికి ఉన్నాడని చెప్తే ఎక్కడున్నాడు? ఒకసారి చెప్పు 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 అండ అంత చెప్పలేదు. నిజంగా కనుక ఇదిగో నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు, ఐగుప్తులో ఉన్నాడు అంటే కనుక యాకోబు ఏం చేశాడు? వెంటనే చూడండి, మన బిడ్డ తప్పిపోయాడు, ఎక్కడో బెంగళూరులో ఉన్నాడు, లేకపోతే కర్ణాటకలో ఉన్నాడు, ఎక్కడెక్కడో ఉన్నాడో మనకు తెలిసింది. తెలియక మనం ఏం చేద్దాం? చూద్దాంలే, వెళ్దాంలే అనుకుంటామా? నా బిడ్డ అని వెళ్ళిపోయి ఏం చేద్దాం? రారా రారా బాబు, నీ ఇష్టం వచ్చినట్టుగా చేతికి రారా అన్నట్టుగా మనం బ్రతుకులాడి యోసేపు ఐగుప్తులో ఉన్నాడు అని తెలిస్తే కనుక తీసుకుంటుంది. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే యాకోబుకి కుమారుడుగానే కాదు, దేవుని ఉద్దేశం ఏంటి? యోసేపు పైన ప్రపంచానికే అక్కడంట యోసేపు కంట ఆ ఐగుప్తు దేశంలో ఒక పేరు పెట్టారు. ఏ పేరు పెట్టారు? జెఫ్తెహు. ఏమండి అంటే లోక రక్షకుడు అని అర్థం. అంటే కుటుంబాన్ని ఒక్కటే రక్షించుకోవడానికి కాదు, కాబట్టి ప్రపంచానికే రక్షణకరంగా, ప్రపంచానికే ఆహారం పెట్టేవాడుగా, ప్రపంచానికే ఆశీర్వాదకరంగా యోసేపుని చేశాడు. దేవుని స్తోత్రం. నిజమేనండి, మనం వెతికినప్పుడు, ఆయన యొక్క విచారణ చేసినప్పుడు మన ప్రాణాలని ఆయన ఏం చేస్తాడట? తెప్పరిగా చేస్తాడు. ఒకసారి దావీదు కీర్తన గ్రంథంలో 34వ అధ్యాయం 10వ వచనం చదవండి. 10వ వచనం 34:10. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు పొదువయును. దేవుని స్తోత్రం. ఇక్కడ దావీదు 34వ కీర్తన ఎప్పుడు రాశాడంటే, ఏమండి ఆయన సౌలుకు భయపడి, ఎవరికి భయపడి? సౌలుకు భయపడి పారిపోయాడంట. ఎవరి దగ్గరికి? ఆకీషు రాజు దగ్గరికి.
ఆకీషు రాజు దగ్గరికి పారిపోయాడు. ఎందుకు అంటే రక్షణ కొరకు, కాపాడడం కొరకు. ఏమంటే కాపాడుకునే కొరకు ఎక్కడికి పారిపోయాడు? సౌలు దగ్గర నుంచి తన ప్రాణాన్ని సౌలు చంపాలని చంపేయచ్చు, కానీ అభిషేకించిన వాడిని నేను ముట్టను అన్నట్టుగా మరి ఆయన సౌలుకు భయపడి ఆకీషు రాజు దగ్గరికి పారిపోయాడు. ఇప్పుడు దావీదేమనుకున్నాడంటే అక్కడికి వెళితే నాకు ఆశ్రయం కలుగుద్ది, నాకు అక్కడ ఏం కలుగుద్ది? ఆశ్రయం కలుగుద్ది అనుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ సౌలు దగ్గర ఉన్న ఆ సేవకులు చూసి దావీదును చూసి ఏమంటున్నాడంటే, ఇదిగో ఈయనే కదా మన యొక్క గొలియాతుని చంపినవాడు, ఈయనే కదా, ఈయనకే కదా పాటలు పాడారు ఇశ్రాయేలు ప్రజలందరూ అని ఎప్పుడైతే ఆకీషు దగ్గర ఉన్న సేవకులందరూ ఇలా చెప్తున్నారో వెంటనే దావీదులో భయం వచ్చేసింది. దావీదుకు భయం కలిగి అక్కడ ఏం చేస్తాడో తెలుసా? పిచ్చి చేష్టలు వెర్రివాడుగా నటిస్తున్నాడు. వెర్రివాడుగా నటించినప్పుడు, ఎందుకంటే ఫిలిస్తీ దేశంలో పిచ్చివాళ్ళు ఎక్కువగా ఉంటారంట ఆ దేశం. ఆ పిచ్చివాడుగా ఉన్నప్పుడు ఈయన కూడా ఒక పిచ్చివాడుగా నటిస్తే కనీసం ఆ పిచ్చివాడుగానైనా చేరదీస్తారేమో, రాజు చేరదీస్తాడేమో అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే పిచ్చివాడుగా నటించాడో ఆకీషు రాజు అంటాడు, ఈ పిచ్చోడితో నాకు పనేంటి, ఈ పిచ్చోడిని ఏం చేయండి, బయటికి తోలేయండి అనగానే కీర్తన రాస్తాడు. ఏమంటాడో తెలుసా? ఆ 34 కీర్తన ఇంకా పైకి చదివితే 34 కీర్తన ఆయన యొద్ద విచారణ చేయగట్టాడు కదా. 34లో ఆయన యొద్ద 4 నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. దేవుని స్తోత్రం. నేను ఆయన తట్టు చూసినప్పుడు, నేను ఆకీషు రాజు తట్టు చూశాను, ఇంకా భయం ఏమైపోయింది? పెరిగిపోయింది. సౌలుకు భయపడి చూడండి, ఒక సామెత ఉంటుంది కదా, పేనం మీద ఉన్న అప్పమంట పొయ్యిలో పడింది అంటారు కదా. అలాగా ఇప్పుడు సౌలుకు భయపడి ఆకీషు దగ్గరికి వెళితే ఆకీషు ఏం చేస్తున్నాడు? బయటికి తోడేశాడు. అప్పుడు అంటాడు, దేవుని యొక్క విచారణ చేసినప్పుడు, దేవుణ్ణి వెదకినప్పుడు నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన విడిపించాడు. సింహం పిల్లలైనా ఆకలి కొన్నేమో కానీ ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు పొదువై ఉంటుంది. మనుషులు నమ్ముట కంటే ఏమండి యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి ఆయన వెతికే వారికి, ఆయన విచారణ చేసే వారికి ఉన్నప్పుడు ఆయన మన ఏ మేలు కూడా ఏం చేయడు, మన భయములన్నిటిలో నుంచి కూడా ఆయన ఏం చేస్తాడట? విడిపించేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడోదిగా చూస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 15వ అధ్యాయం 15వ వచనం చదవండి. 15వ అధ్యాయం 15. ఇలాగూ ప్రమాణము చేయబడగా యోధావారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతోనూ ప్రమాణము చేసి పూర్ణ మనసుతో ఆయన వెదకి ఉండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థుల మధ్యలో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలగజేశాను. దేవుని స్తోత్రం. ఎలా వెతికారంటే వీళ్ళు పూర్ణ మనసుతో. ఏమండి, మనసు ఎక్కడెక్కడో పెట్టుకుని కొంతమంది ప్రార్థన చేస్తారు, మనసు ఏం చేస్తారు? ఎక్కడెక్కడో పెట్టుకుంటూ ఉంటారు. ఆ మనసు ఎక్కడో పెట్టుకుని ప్రార్థన చేస్తే ఆయన నీకు ప్రత్యక్షం కాడు. ఏమండి, నువ్వు నెమ్మది పొందుకోవాలంటే పూర్ణ మనసుతో, ఏమండి, నీ మనసంతా కూడా ఆయనపై పెట్టి ఎప్పుడైతే పూర్ణ మనసుతో ప్రభువుని వెతుకుతావో అప్పుడు అంటే నీకు నెమ్మది కలుగజేస్తాడు. స్తోత్రం. ఏం కలుగజేస్తాడు? నెమ్మది కలుగజేస్తాడు. ఈ రోజున నెమ్మది లేదు. చాలా మంది కుటుంబాల్లో నెమ్మది లేదు. నెమ్మది లేకపోవడం
పోవడానికి కారణం ఏంటి? ఏమండి? పూర్ణ మనసుతో దేవుని వెతకటం. దేవుని యొక్క విచారణ చేసే వాళ్ళు కొదువైపోయారు. ఆయన మీద ఆధారపడడం కొదువైపోయింది. అందుకనే కుటుంబాల్లో గొడవలు. ఏమండి? ఎక్కడ చూసినప్పటికీ కూడా యుద్ధాల కింద, పోరాటాల కింద. నెమ్మది లేదు ఈరోజు. పేరుకు క్రైస్తవుడే, కానీ హృదయంలో నెమ్మది లేదు, కుటుంబాల్లో నెమ్మది లేదు. నెమ్మది లేని క్రైస్తవుడిగా బ్రతుకుతున్న కారణం ఏంటంటే పూర్ణ మనసుతో దేవుని వెతకలేకపోతున్నాం. పూర్ణ మనసుతో ఆయన యొక్క విచారణ చేయలేకపోతున్నాం. ఆయన ఆశ్రయించలేకపోతున్నాం. అందుకనే నెమ్మది. ఇక్కడ కూడా ఆశ రాజుగా ఉన్న కాలంలో ఏమండి ప్రజలందరూ కూడా ఇశ్రాయేలు యోధా ప్రజలందరిలో కూడా పరిస్థితి ఎలా ఉందంటే యుద్ధాల కింద, పోరాటాల కింద ఉంది. మాట మాటకి శత్రురాజులు ఎత్తుమంటున్నారు. అలాంటి సమయాల్లో ఆశ ఏం చేశాడో తెలుసా? 15వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. అదే అధ్యాయంలో 3వ వచనం. నిజమైన దేవుడనైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండా పోయెను. చూడండి, ఏం లేదంట? ధర్మశాస్త్రం లేదంట, ఉపదేశం చేసేవారు లేరంట, యాజకులు లేరంట. నిజమైన దేవుడికి వాళ్ళు ఏమైపోయారంట? దూరమైన. 4 చెప్తున్నాడు. వాళ్ళకి ఎందుకు పోరాటాలు, ఎందుకు నెమ్మది లేదు అంటే వారి నెమ్మది కోల్పోవడానికి కారణం ఏంటంటే 4 చెప్తున్నాడు. ఒకటేంటి? ఉపదేశము లేదు, యాజకులు లేరు, ధర్మశాస్త్రం లేదు, నిజమైన దేవుడు. ఈ 4కి కూడా వాళ్ళు ఎలా ఉన్నారు? దూరం అయిపోయి. ఈ రోజున కూడా ఉపదేశం. ఉపదేశం అంటే నిన్ను హెచ్చరించే దేవుని మాట, నిన్ను గద్దించే దేవుని మాట, నిన్ను హెచ్చరించే ఉపదేశం ఉండాలి. ఏమండి? దేవుని వాక్యం లాంటి ధర్మశాస్త్రం నీకు ఉండాలి. అది లేకపోతే ఏమండి? వాక్యమే లేకపోతే, వాక్యాన్ని ఆధారం చేసుకోకపోతే నువ్వు నెమ్మది పొందవు. కీర్తన గ్రంథం అంటాడు కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, ఇదే నా బాధలలో నెమ్మది కలగజేసింది. దేవుని మాట నీకు నెమ్మదినిచ్చేది. ఈ భూమి మీద ఎన్నో మనం కలిగి ఉండొచ్చు, కానీ ఏది కూడా మనకు నెమ్మది ఇవ్వలేదు. కానీ దేవుని మాట మాత్రం నీకేమిస్తుంది? అలాంటి మాట, దేవుని మాట నువ్వు ఎంతవరకు నీ హృదయంలో తీసుకుంటున్నావు? దేవుని మాట పైన నువ్వు ఎంత ఆశ కలిగి ఉన్నావు, ఎంత ఆసక్తి కలిగి ఉన్నావు? ఉపదేశము లాంటి దేవుని హెచ్చరికలు నీకు కావాలి. బుద్ధి చెప్పేవాళ్ళు కావాలి, గద్దించేవారు కావాలి. గద్దించేవాళ్ళు, బుద్ధి చెప్పేవాళ్ళు ఉన్నప్పుడే మనం బాగుపడతాం. గద్దించేవాళ్ళు, బుద్ధి చెప్పే యాజకులు లేకపోతే, దైవజనులు లేకపోతే ఏమైపోతాం? మనం త్రోవ తప్పిపోతాం. దావీదు కాలంలో గద్దించే దైవజనులు ఉన్నాడు. సొలొమోను కాలంలో గద్దించేవాళ్ళు లేరు. గద్దించేవాళ్ళు లేరు కనుకనే సొలొమోను ఏమైపోయాడు? దావీదు కాలంలో గద్దించేవాళ్ళు ఉన్నారు కనుకనే, దావీదు గద్దింపులు తీసుకున్నాడు కనుకనే ఏమయ్యాడు? ఎత్తుకున్నాడు, దేవునికి దగ్గరగా ఉన్నాడు. నిత్యము తన కుటుంబం దేవుని సొంత ఉండినట్లుగా ఆయన కాబట్టి అలా దేవునికి సమీపస్తుడిగా ఆయన బ్రతికాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ రోజున గద్దిస్తే ఊరుకుంటారా? పిల్లల్ని గద్దించారనుకో, ఏమండి? పిల్లల్ని గద్దిస్తే మా పిల్లోడు ఏం తప్పు చేశాడండి, మా పిల్ల ఏం తప్పు చేసిందండి అని ఈ రోజున తల్లిదండ్రులే అపార్థం చేస్తున్నారు. తల్లిదండ్రులకే నచ్చట్లేదు. ఇప్పుడు కూడా నెమ్మది కలిగి ఉండాలంటే, నువ్వు బాగుపడాలంటే దావీదు వలె గద్దించుట నాకు తైలాభిషేకం, అట్టి అభిషేకము నేను త్రోసివేయవాడను కాను. ఈ రోజున గద్దించే
వారు ఇష్టపడరు. ఎంతసేపు కూడా ఏం కావాలి అంటే మనుషులంటే అంచె దినముల్లో హితోపదేశాన్ని కోరుకుంటారండి. దురద చెవులు గలవారై ఏ ఏ బోధ తమకు నచ్చినట్లుగా, అంటే ఎలాగున్నా పర్వాలేదు, ఎలాగున్నా పర్లేదు, పరలోక రాజ్యం నువ్వు ఎలాగున్నా పర్లేదు, ప్రభు క్షమిస్తాడు. నువ్వు ఎలాగున్నా పర్లేదా, ప్రభు క్షమిస్తాడా? క్షమించవచ్చు, కానీ బ్రతికిన బ్రతుక్కి తీర్పు మాత్రం అనుభవించాలి. ఎవరు విత్తింది నువ్వు విత్తింది ఎవరు కోస్తారు? నువ్వే కోస్తావు. గద్దించేవాడిని కోరుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, ఉపదేశం లేదంట, ధర్మశాస్త్రం లేదంట, యాజకులు లేడంట. నిజమైన దేవుడు ఎప్పుడైతే ఈ మూడు లేవో ఆయన కూడా ఉంటాడా? ఈరోజు కూడా నేను క్రైస్తవుడినే అని చెప్పుకుంటున్నావు, పేరుంది, కానీ నీవు మృతుడవే. మృతమైన పరిస్థితులు. ఎక్కడ లేని పాపం ఎక్కడ కనిపిస్తుందంటే క్రైస్తవులోనే కనిపిస్తుందండి. ఎక్కడ లేని చెడుతనం ఎక్కడ కనిపిస్తుంది? అన్ని జనులు కూడా వాక్యం లేకపోయినా వాళ్ళు చాలా కరెక్ట్ గా బ్రతుకుతున్నారు. కానీ ఈ రోజున నీవు దేవుణ్ణి నమ్ముకున్నానని పేరుంది నీకు, కానీ నీలో వాక్యము లేదు. నీ హృదయంలో వాక్యం ఏదో నువ్వు యాంత్రికంగా భక్తి చేస్తున్నావు. యాంత్రికంగా అంటే ఏంటి? ఏదో వెళ్ళాలి కాబట్టి, ఆదివారం కాబట్టి గుడికి వస్తున్నాను, వెళ్ళాలి కాబట్టి ఏదో అలా వెళ్ళి చూడండి, అజ్జులు కూడా అలా వెళ్ళి గుడికి వెళ్ళక వస్తున్నట్టు. వాళ్ళు శుక్రవారం వెళ్తారు, మనం ఆదివారం. వాళ్ళు ఇంకా రోజులు పొడిగించుకుంటున్నారు ఈ మధ్య, భక్తి ఎక్కువై. మంగళవారం అని, శుక్రవారం అని, ఏమండి శనివారం అని. కానీ మనం మాత్రం కొంతమంది ఉంటాం ఆదివారమే. ఇంకా ఏ గుడికి ఎంత దైవజనులు, గొప్ప గొప్ప దైవజనులు వచ్చి మీటింగ్స్, అన్ని మీటింగ్స్, ఏలుపూర్లో మీటింగ్స్ మానేయడానికి కారణం ఏంటో తెలుసా? ఇదే కారు పెడితే అందుకే ప్రభు కృపను పెట్టి మరి కేసీఆర్లో షెడ్ వేయడం ప్రారంభించారు. షెడ్ పని జరుగుతుంది. ఇవాళ పార్టీగా తొక్కితే ఎలాగంటే 5 గంటలకే బయలుదేరి ఎక్కువగా 5:30 అయిపోయింది. పనులు చేస్తున్నారు. ఎందుకో తెలుసా? అక్కడైనా ఆ 3 ప్రాంతాల్లో చాలా మంది సద్వినియోగం చేసుకుంటారు. మనం 10 మంది సద్వినియోగం చేసుకుంటే అక్కడ 90 మంది సద్వినియోగం చేసుకుంటారు. కనుకనే ఏ మీటింగ్స్ పెట్టినా అక్కడ పెట్టాలి అనే ఉద్దేశం. రోజున ఉపదేశం అవసరం లేదు. ఆయన రాకడ సమీపమైన దినాల్లో మనం ఉన్నాం. ఎంతగా మనం ఆయన వెతుకుతున్నాం, ఎంతగా ఆయనకు దగ్గరగా బ్రతుకుతున్నాం, ఎంతగా ఆయన ఎంత విచారణ చేస్తున్నాం. ఆశ రాజుగా ఉన్న కాలంలో ఏమండి పోరాటాలు ఎక్కువైపోతున్నాయి, నెమ్మది కోల్పోతున్నారు. ఎందుకు 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 అంటే ఇది తేలింది ఏంటి? ఉపదేశం లేదు, ధర్మశాస్త్రం లేదు, యాచకుడు లేడు, నిజమైన దేవుడు లేడు. అందుకనే మనకి ఎలా ఉంది, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రవచించిన ఈ మాటలు ఆశ వినినప్పుడు చూడండి, ఆశ విన్నాడు. ఏమనంటే ఇదిగో మీ పరిస్థితి ఇలా ఉంది అని ఆ ప్రవక్త ప్రవచించినప్పుడు ఆ మాటలు విన్నాడంట. విని అతను ధైర్యం తెచ్చుకుని యూదా బెన్యామీలు దేశం అంతటి నుండి, ఎఫ్రాయిము మన్యములు తాను పట్టుకున్న పట్టణంలో నుండి హేయములైన విగ్రహములన్నిటినీ తీసివేసి, దేవుని స్తోత్రం. ఏం తీసివేశాడు? ముందు అమ్మా ఏం తీసేశాడు? హృదయములో హేయమైన అంతటినీ కూడా తీసివేశాడు. ఈ ఉపదేశానికి దూరంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క మరి మందిరానికి, దేవుని సేవకుని గద్దెంపుకి దూరంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? హృదయంలో
ప్రార్థన చేస్తే ప్రయోజనం ఉందా? హృదయంలో ఏమైనా పెట్టుకుని ప్రార్థన చేస్తే ఎలా ఉంటాం దేవుని ఎదుట? వేషధారు. ఏంటంట? వేషధారు. హృదయంలో ఎలాంటి హేయమైన పరిస్థితులు ఉన్నాయి, హేయమైన కార్యాలు ఉన్నాయి. రోజు ఒకసారి నువ్వు హృదయాన్ని తొంగు చూసి నువ్వు నటిస్తున్నావా భక్తి పేరిట? పూర్ణ మనసుతో దేవుని వెతికే అనుభవంలో ఉన్నావా, లేకపోతే నువ్వు నటిస్తున్నావా? నీ హృదయంలో ఏమైనవి పెట్టుకుని, వ్యర్థమైనవి పెట్టుకుని నువ్వు భక్తి చేస్తున్నట్టుగా ఉంటే నువ్వు నెమ్మది పొందుకోలేవు. ఇక్కడ ఆశ గమనించాడు. మొట్టమొదటిగా ఏం చేశాడంటే ఏమైనా అన్ని తీసి పడేశాడంట. తర్వాత ఏం చేశాడు? యెహోవా మంటపం నుండు యెహోవా బలిపీఠమును మరలా స్తోత్రం. ఏం కట్టించాడట? బలిపీఠం. బలిపీఠము అనగా ప్రార్థన, స్తుతి, ఆరాధన. దేవునికి ధూపం వేయటం ప్రారంభించాడు. ఏమండి? బలిపీఠం కట్టాడు. అప్పటి వరకు కూడా బలిపీఠం పడిపోయినట్టుగా ఉంది. ఎప్పుడైతే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడో, ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరించాడో, మీరు నెమ్మది కోల్పోవడానికి ఇది కారణం, మీ యుద్ధాలకు ఇది కారణం, మీ పోరాటాలకు ఇది కారణం, మీ సమస్యలకు ఇది కారణం, మీ వ్యాధులకు ఇది కారణం అని ఎప్పుడైతే ఆ ప్రవక్త గద్దించాడో వెంటనే ఆశ గ్రహించాడు. హేయమైనవన్నీ కూడా తీసి పడవేశాడు. ఏమండి? మరలా బలిపీఠాన్ని అయితే ఆ బలిపీఠాన్ని కట్టాడు. కింద వచ్చి బెన్యామీలందరినీ సమకూర్చాడు. అతని దేవుడని యెహోవా అతనికి ఏమై ఉన్నాడంట? సహాయుడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే అలా చేశాడో దేవుడు ఏమైపోయాడు? ఇప్పుడు సహాయకుడు అయిపోయాడంట. అంతేకాకుండా 15వ వచనం చదువుతాం. 13వ వచనం చదవండి. 13వ వచనం. పిన్నలేమి, పెద్దలే గాని, పురుషులే గాని, స్త్రీలే గాని ఇశ్రాయేలు దేవుడని యెహోవా యొక్క విచారణ చేయి వారందరికీ మరణము విధించబడినని. ఏమండి? ఏం ప్రకటించాడంట? మరణ శిక్ష ప్రకటించాడంట. ఏమని? ఇదిగో ఎవరైతే దేవుని సన్నిధిలో విచారణ చేయరో, ఎవరైతే దేవుని మందిరానికి రాకుండా ఉంటారో వాళ్ళు పిన్నలే కాని, పెద్దలే కాని, పురుషులే కాని, స్త్రీలే కాని అందరూ కూడా రావాల్సిందే. రానట్టి వారికి ఏ శిక్ష? మరణ శిక్ష అన్నాడు. అలా అంటే ఉంటారు ఎవరైనా? ఇదిగో మీరు దేవుని సన్నిధిలో కనబడకపోతే మీకు ఏ శిక్ష? మరణ శిక్ష అన్నారు అనుకో. కనబడతారా? ఇక్కడ ఏమన్నాడంటే ఆశారాజు, ఇదిగో మీరు కనుక దేవుని సన్నిధిలో కనబడకపోతే మీకేంటంట? మరణ శిక్ష. మరణ శిక్ష విధిస్తాం అని ప్రకటించాడంట. అంత పట్టుదలతో రోజున ఆ చట్టం ఎప్పుడైతే తీసుకొచ్చాడో ఆ చట్టానికి భయపడైన అందరూ కూడా దేవుని సన్నిధిలో కూడంట విచారణ చేయడం ప్రారంభించారంట. దేవుణ్ణి ఆశ్రయించి మొరపెట్టడం ప్రారంభించారట. కింద ఏం జరిగిందో చూద్దాం. వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు ప్రమాణము చేసిరి. చూడండి, వాళ్ళందరికీ కూడా దేవుడు అంట వారికి యెహోవా వారికి ప్రత్యక్షమై, ఏమండి? ఆయన ఎప్పుడైతే వెతుకుతున్నారో పూర్ణ మనసుతో ఎప్పుడైతే దేవుణ్ణి వెతుకుతున్నారో దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. దేవుని స్తోత్రం. నువ్వు వెతికితే, పూర్ణ మనసుతో నువ్వు వెతికితే ఆయన ఏమవుతాడు? నీకు ప్రత్యక్షం. దేవుడు ఆయన ప్రేమ ఎట్టిదో, ఆయన కనికరం ఎట్టిదో, ఆయన సహాయం ఎట్టిదో నువ్వు గుర్తించినట్లుగా దేవుడికి ప్రత్యక్షం అవుతాడంట. వారికి ప్రత్యక్షమై ఏమంటున్నాడు? చుట్టూనున్న దేశస్తులతో యుద్ధములు లేకుండా వారికి ఏం చేశాడంట? నెమ్మది కలుగు. లాస్ట్ వచ్చింది అంటారు కదా, ఆశ ఏలుబడి యందు 35వ సంవత్సరం వరకు యుద్ధాలు జరగలేదు. దేవుడి స్తోత్రం. ఎప్పటి వరకునంట? 35 సంవత్సరాలంట. దేవుడు వాళ్ళకి యుద్ధాలు లేకుండా ఏమిచ్చాడంటమ్మా? నెమ్మది ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. కాబట్టి ఈ రోజున నువ్వు అలాంటి నెమ్మదిని నువ్వు
పొందుకోవాలంటే దేవుని వెతికే అనుభవం కలిగి ఉండాలి. దేవుని యొక్క విచారణ చేసే అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. చూడండి, నీకు ముగింపుకు వచ్చేద్దాం. కీర్తనల గ్రంథం 70 అధ్యాయం 4 చూడండి. ఒక మాట చూద్దాం. 70 అధ్యాయం 4. నిన్ను వెదుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురు. దేవుని స్తోత్రం. నిన్ను వెదుకువారందరూ ఎలా ఉంటారు? ఉత్సహించి సంతోషించేవారు. సంతోషంతో ఉంటారు. నిన్ను వెతికే అనుభవంలో ఉంటే పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా వారు సంతోషంగా ఉంటారు. ఏమండి, పౌలు గారు సువార్త ప్రకటించినందుకు గాను ప్రభు కొరకు ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఒకసారి ఆయన చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసి బంధించారు. పౌలు గారిని బంధించారు, కానీ పౌలు గారు ప్రకటిస్తున్న సువార్తను మాత్రం వారు బంధించలేకపోయారు. మరి ఆ చెరసాలలో పత్రిక రాశాడు. బైబిల్లో చెరపత్రికలను ఉన్నాయి కొన్ని. అందులో ఒకటి ఫిలిప్పీలు రాసిన పత్రిక. ఆ చెరలో ఉండగా పత్రిక రాస్తూ ఏమంటాడు తెలుసా? ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఏంటంటే ఆయన ఆనందము కలిగి సంఘానికి చెప్తున్నాడు, ఆనందంగా ఉండండి. ఎందుకు? ఆయన యొక్క ఆ బాధలో, ఆ చెరసాలలో ఉండి కూడా ఆ ఆనందాన్ని కోల్పోకుండా సంఘాన్ని ఆనందించమని చెప్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని వెతికి అనుకున్నాం. కాబట్టి పౌలు గారు దేవుని ప్రత్యక్షతను కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమే. దేవుణ్ణి వెతికే అనుభవంలో కలిగి ఉంటే దేవుడు నీ హృదయంలో గొప్ప సంతోషాన్ని పెడతాడమ్మా. పరిస్థితులు ఏ విధంగా నిన్ను కలవరపరచాలని చూసినా కానీ దేవుడు నీ హృదయంలో గొప్ప సంతోషాన్ని పెడతాడు. ఆశాకాలంలో దేవుని వెతికినప్పుడు నెమ్మదినిచ్చాడు. ఏమండి, నువ్వు దేవుణ్ణి వెతికితే నీకు సంతోషాన్ని ఇస్తాడంట. యోసేపు పగలంతా కూడా వేధించేవారు అన్నలందరూ. అందరికంటే కూడా యోసేపే దేవునిపై ఆధారపడి బ్రతికేవాడు, దేవుణ్ణి ఆశ్రయించేవాడు, దేవుని యొక్క విచారణ చేసేవాడు. కనుకనే అన్నలు వేధించినా అన్నలు పగతో, అసూయతో, ద్వేషంతో రగిలిపోతూ ఉండేవారు. ఏదో రకంగా ఏడిపిస్తూనే ఉండేవారు యోసేపుని. కానీ ఎంత ఏడిపించినా రాత్రంతా కలలతో సంతోషపరిచేవాడు దేవుడు. దేంతో? కలలతో. యోసేపుకి కలలు వచ్చాయి. ఏం కలలు? ఆయన దేవుడు ఎలా హెచ్చించబోతున్నాడో కలలు వచ్చాయి. పగలంతానేమో అన్నలు ఏం చేసేవారు? బాధ పెట్టేవారంట. కానీ రాత్రంతా కూడా ఆ కలలతో దేవుడు సంతోషపరిచాడు. దేవుడు స్తోత్రం. ఎందుకు అంటే యోసేపు దేవుని వెతికే అనుభవం, దేవుణ్ణి ఆశ్రయించే అనుభవం. నిజమే, నిన్ను కూడా బాధ పెట్టే వాళ్ళు ఉంటారు, ఏమంటే నిందించే వాళ్ళు ఉంటారు, నిన్ను రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. కానీ మనం రెచ్చిపోకుండా, వాళ్ళు నిందించినా, వాళ్ళు బాధించినా మనం సంతోషించేవారిగా ఉండాలంటే దేవుణ్ణి వెతికేవారిగా ఉండాలి. దేవుణ్ణి వెతికేవారిగా ఉన్నప్పుడు ఎవరేమన్నా కానీ, అపోస్తులు అంటున్నారు కదా, ఆ నామము నిమిత్తమై అవమానము పొందుటకు మేము పాత్రులు మరి ఎంచుకుని వారు సంతోషంతో సభ ఎదురు నుండి దేవుని స్తోత్రం ఎంచుకున్నారు. వారు మేము అవమానం పొందడానికి ఎవరో మేము పాత్రులు అని ఎంచుకుని వారు సంతోషంతో వెళ్ళిపోతారు. ఈ రోజున ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే మనకు నిద్రడతా ఏం జ్ఞాపకం వస్తాయి? అవే జ్ఞాపకం వస్తా ఉంటాయి కదా. దేవుణ్ణి వెతికినప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఏమండి, ఎవరెవరో ఎన్నో మాటలు అనొచ్చు. ఏమండి, ఆయన అన్నాడు, దేవుడు నా పక్షాన ఉండగా, దేవుడు నా పక్షాన ఉండగా ఎన్ని చుక్కల్లాంటి మాటలు వచ్చిన అన్ని కుక్కలే అన్నాడు. ఏనుగంట నడుస్తున్నప్పుడు కుక్కలంట మొరుగుతూ ఉంటాయంట. ఏనుగు పట్టించుకుంటుందా? ఏమంటుంది? ఇవి కుక్కలేమో మొరిగేస్తూ ఉంటాయంట. దాన్ని ఏదో చేసేయాలి, చేయగలుగుతాయా? కోపం వచ్చి తొండ ఎలా అన్నది ఏమవుతాయి? కాబట్టి దేవుని బిడ్డలారా,
దేవుణ్ణి వెతికి దేవునిపై ఆధారపడి దేవుని యొక్క విచారణ చేసే అనుభవంలో ఉన్నప్పుడు నిన్ను ఏమన్నా ఎవరు చూసుకుంటారు? ఆయన చూసుకుంటారు. కానీ నీలో మాత్రం ఏం పోకూడదు? సంతోషం పోకూడదు. నిన్ను ఎంత రెచ్చగొట్టాలని చూసినా నువ్వు రెచ్చిపోకూడదు. ఎవరి గురించో నీ సంతోషం ఎందుకు పాడు చేసుకోవడం? మనలో ఉన్న సంతోషాన్ని ఏం చేసుకోకూడదు? పాడు చేసుకోకూడదు. బీపీలు పెంచుకోకూడదు. ఏమండి? ఎవరో ఏదో అన్నారని మనం ఏడుస్తూ కూర్చుంటే లేనిపోయిన రోగాలు వచ్చేస్తాయి. ప్రభు దగ్గర విడిచిపెట్టారు. ప్రభువుని ఆశ్రయించేవారు, ప్రభు యొక్క విచారణ చేసేవారు ఉంటారు. అప్పుడు పక్షంగా మన పక్షంగా ఉన్న దేవుణ్ణి ఎవరైతే మనల్ని నిందించారో వాళ్ళు ఒక రోజు వస్తే ఆ రోజున ఎవరిని చూస్తారు? మన పక్షాన దేవుని చూస్తారు. దేవుని స్తోత్ర. చూడండి, దానియేలు సింహాల బోన్లో వేసినప్పుడు దేవుడు సింహాల నోళ్ళు మూసేశాడు కదా. మరి సింహాలకి కాళ్ళు ఉంటాయి కదా, 4 కాళ్ళు ఉంటాయి కదా, ఉంటాయి ఉండవా? మరి నోళ్ళు మూసాడు కానీ కాళ్ళు కట్టేయలేదు కదా. కాళ్ళతో వెళ్ళిపోవచ్చు కదా ఎవరి మీదకే? దానియేలు అమ్మో నోళ్ళు అయితే మూసాడు కానీ కాళ్ళతో నా మీదకి వచ్చేస్తే భయపడలేదు అక్కడ. ఏమంటే ఈ సింహాలన్నీ కూడా, ఏమంటే ఆ సింహాల బోన్లో ఉన్న సింహాలన్నీ కూడా అలా మౌనంగా, ఏమంటే కుక్క పిల్లల్లాగా, పిల్లి పిల్లల్లాగా అయిపోయి అంట. ఎందుకో తెలుసా? ఏమండి, దానియేలు పక్షంగా ఉన్న కొదమ సింహాన్ని చూసినాయి అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని చూసినాయి? యోధా గోత్రపు కొదమ సింహం అంటారు. దేవుని స్తోత్రం. ఏమండి, మనం సంతోషంగా ఉన్నాం. అందుకనే మత్తయి సువార్త అంటాడు కదా, ఎవరైనా మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలల్లా పడుకున్నప్పుడు మీరు ధన్యులు. తర్వాత ఏమంటాడు? సంతోషించి గంతులు వేయ. అమ్మో, అసలు సంతోషించమే రాదు మనకి. గంతులు ఎక్కడేస్తాం? మెచ్చుకుంటే గంతులేస్తాం, మెచ్చుకుంటే సంతోషిస్తాం. కానీ లేనిపోయిన మాటలంటే సంతోషిస్తామా? కానీ దేవుని వాక్యం అంటుంది, మీ మీద ఎవరైనా నిందలు వేస్తే, దూషిస్తే మీరు సంతోషించి ఏం చేయండి? కానీ ఎప్పుడైతే చూడండి, హ్యాపీ జాయ్ అంటారు కదా. హ్యాపీ అంటే సంతోషం, జాయ్ అంటే ఇంకా ఇంకా ఎక్కువ అధికమైన సంతోషం. ఏమండి, ఎప్పుడైతే అలా సంతోషిస్తామో, అలా సంతోషించి నేర్చుకుంటే ఎప్పుడు వస్తా సంతోషం? అంటే ఊరికే రాదు. లోకంలో ఉంటే రాదు. లోకంలో సగం అడుగు, ప్రభులో అడుగుంటే రాదు. ఎప్పుడు వస్తా సంతోషం? దేవుని దగ్గర విచారణ చేసేవారికి ఉన్నప్పుడు, ఏమంటే దేవుణ్ణి వెతికేవారిగా ఉన్నప్పుడు అలాంటి సంతోషం మనకు వస్తుంది. ఎప్పుడైతే ఆ సంతోషం మనలో ఉంటుందో అప్పుడు అక్కడ మాట అంటాడు, అప్పుడు ఈ ఫలం పరలోకంలో ఆటకం. ఎప్పుడు? మాట అన్నప్పుడు కాదు. ఏమంటే మాట అన్నప్పుడు కాదు, ఎప్పుడు? ఓర్చుకున్నప్పుడు. ఏమండి, మన ఫలం అంట పరలోకం. దేవుడు ఏం చేస్తాడంట? అలా సంతోషించాలి. మన వల్ల కాదు. దేవుని వెతికే ఎలా ఉండాలి? దేవుని వెతికే అనుభవంలో ఉన్నప్పుడు సంతోషాన్ని దేవుడిలో. దేవుని వెతుకు వారులారా హృదయం మంది ఏం కలిగి ఉంటారంట? సంతోషం. చూడండి, 35 యెషయా గ్రంథం 35:9 కూడా చదవండి. 35:9 లాస్ట్ మాట చదువుకుంటారు. 35:9 అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు ఉండవు, కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారి దుఃఖము వచ్చెదరు. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. దేవుని స్తోత్రం. ఏమంటే మన దుఃఖాలు నిట్టూర్పులు దేవుని సందులో ఏమవ్వాలి? ఎగిరిపోవాలి. ఏమంటే మనం విమోచింపబడిన ప్రజలం, సియోను లాంటి దేవుని మందిరానికి వచ్చి ఉన్నాం. కాబట్టి మన నోటి నిండా ఏముండాలి? ఆయనంట మన నోటి నిండా ఏమిస్తాడట?
నవ్వు, దేవుని స్తోత్రం. కొంతమంది నవ్వనే నవ్వరు, ఎప్పుడు చూసినా కానీ. నవ్వు కూడా ఆరోగ్యానికి మంచిదంట, దేవుని స్తోత్రం. ఇప్పుడు నవ్వు కూడా ఎక్సర్సైజ్ ఒకటంట. దేవుడు నోటి నిండా ఏమిస్తాడట? దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అలాంటి సంతోషాన్ని నువ్వు పొందుకోవాలి. చాలా సంతోషం నీ జీవితంలో నువ్వు అనుభవించాలంటే దేవుని వెతికే అనుభవంలో ఉండాలి. చివరి మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 65:10. 65:10. 65:10. నా ప్రజల నిమిత్తము అమ్మా షారోను గొర్రెల మేత భూమి అగును, ఆకోరు లోయ పశువులకు ఎలా ఉంటుందట? పరుండు స్థలముగా నుండును. యెహోవాను విసర్జించి చాలండి. ఇక్కడ ఏమంటాడంటే, ఎవరైతే దేవుణ్ణి వెతకువారుగా ఉంటారో వారికంట షారోను పొలము ఎలా ఉంటుందట? మేత భూమిగా ఉంటుందట. ఆకోరు లోయ ఎలా ఉంటుందట? పశువులకు పండుకునే స్థలముగా ఉంటుంది. మేత భూమి, పండుకునే స్థలం, ఈ రెండు కూడా. ఈ మేత, పండుకుంటాం అంటే విశ్రాంతి ఎక్కడ దొరుకుతుందంటే దేవుని సన్నిధిలో. దేవుని స్తోత్ర. దేవుని సన్నిధిలో మేత అనగా దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని మనం తీసుకుంటూ విశ్రాంతి, ఏమండి, నెమ్మది కలిగిన వారిగా ఈ లోకంలో మన యాత్రను కొనసాగిస్తూ ఉంటాం. ఈ రెండు కూడా ఎక్కడ అంటే దేవుని సన్నిధి. దేవుని వెదికే వారికి ఈ రెండు దేవుడు ఇస్తారు. ఒకటి మేత అనగా దేవుని వాక్యం. రెండోది ఆకోరు లోయలో ఏముంటుందంటే, ఒకప్పుడు ఆకోరు లోయ శాపగ్రస్తమైంది. ఆకాను పాపం చేసినప్పుడు ఏమండి ఆకోరు లోయలోకి తీసుకువెళ్ళి రాళ్లతో అక్కడ కొట్టి అది ఒక శపితమైంది. కానీ ఇప్పుడు ఆకోరు లోయను ఎలా మారుస్తాడట? హోషేయ గ్రంథంలో అంటాడు కదా, ఆకోరు లోయ అంట నిరీక్షణ గల ద్వారం అవుతాడు. దేవుని స్తోత్రం. కాబట్టి అలాంటి ద్వారంగా, అలాంటి ఆకోరు లాంటి భయంకరమైన పరిస్థితులు మనం ఒక నిరీక్షణ ద్వారముగా ఉండాలి అంటే మనం ఆయన వెతికే వారిగా, ఆయన ఆశ్రయించే వారిగా. ఎప్పుడైతే ఆయన ఆశ్రయించే వారిగా ఉంటామో ఈ జీవితంలో ఎటువంటి ప్రతికూలత అయినప్పటికీ కూడా చివరికి ఆయన మేలుగా మారుస్తాడు. కాబట్టి అలాంటి ఆ కృపలో దేవుడు మన అందరినీ కూడా నడిపించును గాక. ఆమె ప్రార్థన చేస్తున్నామంటే అందరూ వెతికే అనుభవంలో ఉన్నాము. ఆయన యొక్క విచారణ చేసేవారిగా ఉన్నామా? ఆయన సమీపము ఉండగానే ఆయన వెతకుడి అంటున్నాడు. ఒకరోజు నువ్వు ఆయన వెతికినా, వెతకవలసిన టైంలో నువ్వు వెతకకుండా బుద్ధి లేని కన్యకలు నిర్లక్ష్య వైఖరితో ఉన్నారు. ఒకవేళ అలా నిర్లక్ష్యంగా ఉంటే నీవు ఆయన ప్రత్యక్షతను కోల్పోతావేమో. నువ్వు వెతికితే ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. ఆయన ప్రత్యక్షతలోనూ ఉంటా. ఎవరికి వారు ప్రార్థన చేద్దాం. నిన్ను వెతికే అనుభవంలో నేను ఉంటాను, నన్ను బలపరచు. పూర్ణ మనసుతో నిన్ను వెతికినప్పుడు నువ్వు నెమ్మదినిచ్చే దేవుడు, నిన్ను వెతికినప్పుడు సంతోషాన్ని ఇచ్చే దేవుడు, నిన్ను వెతికినప్పుడు నువ్వు తెప్పరిల్ల చేసే దేవుడు. నా జీవితంలో నెమ్మది కోల్పోయాను, నా జీవితంలో సంతోషం కోల్పోయాను. నిన్ను వెతికే అనుభవంలో నన్ను నడిపించయ్యా. నాలో ఉన్న నిర్లక్ష్యాన్ని తొలగించయ్యా. నాలోని హేయమైన ప్రతిదీ తొలగించుకునే శక్తి నాకు దయచేయండి. ఇదిగో నీకు నెమ్మది లేకపోవడానికి కారణం ఉపదేశం లేదు.
నిన్ను గద్దించేవాడు లేడు, యాజకుడు లేడు, నిజదేవుడు లేడు మీ మధ్యలో. ప్రవక్త గద్దించినప్పుడు, ప్రవక్త తెలియజేసినప్పుడు వెంటనే వాళ్ళు మార్పు చేసుకున్నారు. ఎన్నోసార్లు దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు, తన వాక్యం ద్వారా ఎన్నోసార్లు హెచ్చరిస్తున్నాడు. అయినా నేను ఇలాగే ఉంటాను. ఒకవేళ మార్పు లేని బ్రతుకుతో ఉన్నావేమో, ప్రభువా నన్ను క్షమించు. చిన్న ప్రార్థన ఎవరికి వారు చేద్దాం. నీ కుటుంబంలో నెమ్మది కావాలా? నీ హృదయంలో సంతోషం కావాలా? నీ ప్రాణం తెప్పరిల్లాలా? ఒకవేళ అలసిపోయి ఉన్నావేమో యాకోబులా, ఊహించుకుని అలసిపోయాడు యాకోబు. కానీ ప్రభు పాదాలు పట్టుకోవడం వాడు వదలలేదు. తెప్పరిల్లాడు. ఒకరోజు చూస్తున్నాడు తన కుమారుణ్ణి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా చూడగలిగాడు. ఒకవేళ ఈరోజు అలా ఊహించుకుంటున్నావేమో, నీ పరిస్థితులను బట్టి ఊహించుకుంటున్నావేమో, అయ్యో ఏమైపోద్దో. మన ఊహల్ని విడిచిపెట్టి ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభు సన్నిధిని వెతికేవారిగా ఉందాం. ఆయన యొక్క విచారణ చేసేవారిగా ఉందాం. ఆయన్ని ఆశ్రయించేవారిగా ఉందాం. దావీదు అనుకున్నాడు, మనుషుల్ని ఆశ్రయిస్తే నాకు మేలు జరుగుతుంది. భయపడ్డాడు. తెలుసుకున్నాడు, అయ్యో మనుషులను కాదు, నా దేవుడిని నేను ఆశ్రయించు. నా దేవుని యొక్క నేను విచారణ చేస్తున్నప్పుడు నా బైబిలన్నిటిలో నుంచి సింహ పిల్లైనా ఆకలిగొంట ఏమో కానీ నా దేవుడిని నేను ఆశ్రయించాను కనుక ఆయన నాకు ఏ మేలు కొదువు చేయండి చెప్పగలను. నీకు అనుభవం ఉందా? ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేస్తూ ఉమా వచ్చి ప్రార్థన చేస్తాడు. అందరూ ప్రార్థనలో ఏకీభవిద్దాం. నెమ్మది లేని పరిస్థితి ఉంటాయి నాయన. నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. దానికి కారణం నిన్ను వెతకవలసిన రీతిగా మేము వెతకలేకపోతున్నాం. అవును తండ్రి ప్రభా, నేను మీకు సమీపస్తుడిగా ఉన్నాను కానీ మీరు నన్ను వెతకట్లేదని అంటున్నావు ప్రభా. అవును నాయన, ఎన్నోసార్లు ప్రభా నువ్వు మా యొద్దనే ఉన్నావు ప్రభా. కుటుంబ ప్రార్థన లేకుండా ప్రభా, వ్యక్తిగత ప్రార్థన లేకుండా ప్రతి పనిలో నాయన ప్రభా మాకు నచ్చినట్లుగా మేము చేస్తున్నామే కానీ ప్రభా నిన్ను వెతకట్లేదు. నీ పాదాల పట్టుకుని ప్రార్థించలేని దౌర్భాగ్య స్థితిలో మేము ఉన్నాం ప్రభా. అందుకే మరొక్కసారి నువ్వు మాతో మాట్లాడావు ప్రభా. నన్ను వెతకండి అంటున్నావు ప్రభా. నాయన నిన్ను వెతికితే నాయన ప్రభా ఇహమందును పరమందును తండ్రి కావలసిన మనశ్శాంతి నువ్వు మాకు దయచేస్తావు నాయన. వందనాలు. ఆనాడు దావీదు నిన్ను వెతికాడు ప్రభా. యోసేపు నిన్ను వెతికాడు ప్రభా నాయన. అన్నలు శోధించినప్పటికీ ప్రభా నాయన నీ సన్నిధిలో వెతికినప్పుడు నాయన ఎంతో నాయన గొప్ప కళల చేత ఆదరించావు ప్రభా, నెమ్మదించావు. ఈనాడు మా జీవితాల్లో ప్రభు నిన్ను ఆశ్రయించలేని పరిస్థితి నాయన. నువ్వు ఎన్నో వాక్యాల చేత మమ్మల్ని హెచ్చరిస్తున్నావు ప్రభా నాయన. హృదయం బట్టి నాయన ప్రభా, హృదయ ఆలోచన బట్టి ప్రభా నాయన, మా తలంపులు బట్టి ప్రభా నీకు ఎన్నోసార్లు ఆయాసకరంగా మేము జీవించాం ప్రభా నాయన. అయినప్పటికీ
నువ్వు మాకు సమీపస్తుడిగా ఉన్నావు. మమ్మల్ని గద్దిస్తున్నావు తండ్రి. మమ్మల్ని చక్కబెడుతున్నావు. సరైన త్రోవలో నడవమని హెచ్చరిస్తున్నావు ప్రభా నాయన తండ్రి. మరొక్కసారి నాయన నువ్వు మాట్లాడిన ఈ మాటను బట్టి ప్రభా నాయన మా జీవితాన్ని సరిచేసుకునే మనసు మాకు దయచేయండి. మాలో కఠిన హృదయాన్ని తీసివేయండి ప్రభా నాయన. దావీదు ఎలా అయితే నాయన తండ్రి ఆ గద్దింపుకు లోబడ్డాడో ప్రభా నాయన, ఈ వాక్యానికి లోబడే ఆ మనసు మాకు దయచేయండి. మమ్మల్ని బలపరచండి తండ్రి. ఏదో బ్రతుకుతున్నామని ప్రభా బ్రతుకుతున్నాం కానీ నాయన మృతులమే తండ్రి. క్రైస్తవులమని చెప్పుకుంటున్నామే కానీ మాలో సరైన క్రియలు లేవేమో నాయన. అందుకే మరొక్కసారి మాతో మాట్లాడు. నీ మాట బ్రతికించేది ప్రభా. నీ మాట నాయన ప్రభా బాధలలో నెమ్మదినిచ్చేది ప్రభా. ఈనాడు మా జీవితాల్లో నెమ్మది లేదంటే నిన్ను సరిగ్గా ఆశ్రయించలేకపోతున్నాం. నిన్ను సరిగ్గా వెతకలేకపోతున్నాం ప్రభా. దయతో క్షమించండి ప్రభా నాయన. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని మొదలుకొని ఇప్పటి నుంచే వెతికి ఆ మనసు మాకు పెట్టండి. నూతన మనసు మాకు దయచేయండి. నూతన ఆలోచనలు మాకు దయచేయండి ప్రభా నాయన. ఈ లోకము దృష్టి ఉంది కాబట్టి నాయన సరిగ్గా మేము పోరాడలేకపోతున్నాం తండ్రి ప్రభా. ఈ వాక్యము లేకపోతే ఎప్పుడో మేము తప్పిపోదాం ప్రభా నాయన. ప్రతి వారం నీ వాక్యము చేత మా జీవితాన్ని కట్టి చక్కబెట్టి నాయన ప్రభా మేము ఎలా బ్రతకాలో మాకు నేర్పి సమీపస్తుడిగా ఉన్నాం. మేము వెతకవలసిన రీతిగా వెతికి ఆ మనసు మాకు దయచేయండి ప్రభా. విస్తారమైన పనులు పెట్టుకొని ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు మేము కష్టపడినప్పటికీ నాయన నువ్వు ఆశీర్వదించలేకపోతే అవంతా జీవితంలో వేసినట్లే తండ్రి. నీ మాటలు గైకొనే మనసు దయచేయండి. నీ మాటల కొరకు బ్రతికి ఆ బ్రతుకు దయచేయండి ప్రభా. నువ్వు త్వరగా రాబోతున్నావు తండ్రి ప్రభా. అందుకే నాయన ప్రతి కుటుంబంలో ప్రభా నాయన నువ్వు నూతనమైన రక్షణ చూడాలని నాయన తండ్రి నీ గొప్ప కార్యాలు ప్రతి కుటుంబంలో జరగాలని నువ్వు ఆశపడుతున్నావు తండ్రి. ఆనాడు యోసేపును బట్టి నాయన వారి కుటుంబానికే కాదు ప్రభా నాయన యావత్ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా యోసేపును చేస్తావు నాయన. ఎందుకంటే యోసేపు నిన్ను వెతికాడు ప్రభా నాయన, నిన్ను ఆశ్రయించాడు ప్రభా నాయన. ఈనాడు మేము వెతకలేకపోతున్నాం, నిన్ను ఆశ్రయించలేకపోతున్నాం ప్రభా. దయతో క్షమించండి ప్రభా. నీ మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని ప్రభా. నీ గద్దింపు మాకు తైలాభిషేకం నాయన ప్రభా. అవును తండ్రి, నువ్వు గద్దిస్తావు నాయన. నువ్వు గద్దించకపోతే మేము త్రోవ తప్పిపోతాం నాయన ప్రభా. నీ గద్దింపు వాక్యాన్ని మేము తీసుకునే మనసు మాకు దయచేయండి ప్రభా. మా అవిధేతలు నాయన మాకు తెలిసే ఉన్నవి నాయన ప్రభా నాయన. మా తలంపులు నువ్వు ఎరిగే ఉన్నావు ప్రభా నాయన. అవి సరిచేసుకునే మనసు మాకు దయచేయండి ప్రభా. కఠిన హృదయాన్ని మాలో తీసివేయండి ప్రభా. వాత వేసిన అనుభవాన్ని మాలో తీసివేయండి ప్రభా నాయన. యోసేపు వలె నాయన ప్రభా నిన్ను వెతికే ఆ మనసు మాకు దయచేయండి. దావీదు వలె గద్దింపుకు నాయన లోబడే మనసు దయచేయండి ప్రభా నాయన. నీ యొద్ద నాయన ప్రభా నాయన సంతోషము, సమాధానము, నెమ్మది ఉంది ప్రభా. అది పొందుకోవాలంటే నిన్ను వెతకవలసిన రీతిగా మేము వెతికి నాయన నిన్ను ఆశ్రయించే కృపను దయచేయమని ఈ విన్న మాటలు మా హృదయంలో భద్రపరిచి దూరంతలుగా ఫలింపు దయచేసి ప్రతి బిడ్డని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీ గొప్ప మాటలు ప్రతి ఒక్కరిలో ఫలింపు దయచేయమని యేసునామం పేరట అడిగి పెట్టుకుంటాం పరమ తండ్రి. నాయన ఈ విధముగా నీ సన్నిధిలో మేము ఉండడానికి తండ్రి ప్రభా, ఇంతవరకు నాయన నీ వాక్యం ద్వారా మేము బలపడటానికి నిన్ను వెతికిన వారు ప్రభా ఎలాంటి ప్రభా ఆశీర్వాదాలు పొందుకుంటారు తండ్రి. అనేకమైన మాటలు మా ముందు పెట్టావు తండ్రి. అలా నిన్ను వెతికేవారు దావీదు వలె దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెతుకుదును అన్నట్టుగా దేవా నిన్ను వెతికే అనుభవంలో మేముంటూ ప్రభు ఆశీర్వాదాలు పొందుకున్నట్టుగా వాక్యం విన్నాము ప్రభా నాయన. అయిపోయింది అన్నట్టుగా నా మా జీవితం అవి నెరవేర్చగలిగిన కృపణ నీ వాక్యాన్ని మరలా మరలా మేము నెరవేరుస్తూ ప్రభా దాన్ని ధ్యానానికి తెచ్చుకునే కృపను దయచే. నీ ఉపదేశాన్ని మేము త్రోసివేయకుండా ఆనాడు ఆశా ప్రభా నాయన నీ ఉపదేశాన్ని ఏ విధంగా అయితే తన జీవితంలో తన రాజ్యంలో అమలుపరిచాడో మేము కూడా మా యొక్క ప్రభు జీవితాల్లో తండ్రి నాయన మా కుటుంబాల్లో దాన్ని అమలుపరుచుకుని ప్రభా నీ వాక్యంలో ఉన్న ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుని నీ కృప అందరిపైన అనుగ్రహించమని పసిబిడ్డ మల్లుకుని వృద్ధుల వరకు కూడా నీ కృపాక్షేమములతో ప్రతి ఒక్కరు మీరు ఆశీర్వదించండి. వారు చేసిన వ్యవసాయాలు, పాడి పంట, ఉద్యోగ వ్యాపారాల్లో, చేతి పనుల్లో మీరు తోడై ఉండమని పసిబిడ్డ మల్లుకుని వృద్ధుల వరకు కూడా నీ కృపాక్షేమములు ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని సహాయము చేయండి. త్వరగా రాబోతున్న పరిశుద్ధ నామములో
ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఒక మాట, పరిశుద్ధ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసం ప్రేమ మనకును ఇరులోక పరిశుద్ధులకును సదాకాలము తోడై కడవరకు నడిపించి ఆదరించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.